ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమనే అనుకుంటారు. డబ్బు అదుపు లేకుండా ఖర్చు పెట్టేవాడు జీవితంలో నష్టపోతాడు. మనసుని అదుపులో పెట్టుకునేవాడు జీవితాన్నే నష్టపోతాడు. ప్రతిదీ పరిగెత్తి చేయనవసరం లేదు. జీవితంలో పరుగును ఆపి నిదానం అలవరుచుకోండి. పరుగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం 100 ఏళ్ళు. అబద్ధాన్ని ఆరాధించే ఈ సమాజంలో నిజాన్ని నిరూపించడం అంత తేలికేం కాదు. ఒకవేళ నిరూపించినా ఆ నిజాన్ని అందరూ అంగీకరించలేరు. నీ నోటి దురద తీర్చుకోవడం కోసం ఇతరుల మీద బురద చల్లే ప్రయత్నం చేయకండి. అది మీకు సరదా కావచ్చు, కానీ మీరు చేసిన ఆ పని వల్ల ఎదుటివారి దృష్టిలో చులకన కాబడతారు. కన్నీళ్లను కార్చే కనుల కన్నా వాటిని దాచేందుకు నవ్వే పెదాలకే బాధ ఎక్కువ. చాలామంది జీవితాలలో తట్టుకోలేనంత బాధలు ఉంటాయి, అయినా వారు బ్రతికేస్తుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళ కడుపున పుట్టిన పిల్లల కోసం. వాళ్ళు ఎక్కడ అనాథలు అవుతారో అనే భయంతో. సమాజం చాలా విచిత్రమైనది. వంకర వ్యక్తిత్వం గల వారిని ఏమీ చెయ్యలేక నిలకడగా నిజాయితీగా ఉన్నవారిని టార్గెట్ చేస్తుంది. పెదవులకు సత్యం, కళ్ళకు దయ, చేతులకు దానం, ముఖానికి చిరునవ్వు, హృదయానికి ప్రేమ, వీటికి మించిన ఆభరణాలు ఈ సృష్టిలోనే లేవు. సనాతన సంప్రదాయాలలో కోపం సమస్యలకు పరిష్కారం కాదు, కొత్త సమస్యలకు దారితీస్తుంది. ఏ మందు పనిచేయకపోవచ్చు, కానీ మన మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు మనతో ప్రేమగా మాట్లాడితే చాలు, ఎంతటి బాధ అయినా మర్చిపోవచ్చు. లైఫ్లో నువ్వెంత కూడబెట్టుకున్నా సరైన ఆర్థిక భవిష్యత్తు ప్రణాళిక లేకపోతే అదంతా పోగొట్టుకోవడానికి ఎక్కువ కాలం పట్టదు. నీకు సాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభమవుతుంది. నీ జీవితంలో నష్టపోతే తిరిగి రానిది ఏదైనా ఉంది అంటే అది సమయమే. కాబట్టి సమయాన్ని వృధా చేయకు. నిజాలను నిర్లక్ష్యం చేసినట్లయితే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. నువ్వు అందరికీ నచ్చటం లేదు అంటే నువ్వు ఇంకా పూర్తిగా నటించడం నేర్చుకోలేదు అని అర్థం. అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి. అందిన తర్వాత అందమైనవి కూడా అలసైపోతాయి. అది మనిషి అయినా వస్తువైనా. రూపం అందమైనది, మనసు స్వచ్ఛమైనది, మాట మధురమైనది, స్నేహం మరువలేనిది, కానీ నిద్ర ఆగలేనిది. భరించడం అలవాటైన వాడికి బ్రతకడం పెద్ద కష్టమేమి కాదు. నిద్ర లేవగానే చేయాల్సిన పని చిరునవ్వు చిందించడం. నిన్నటికంటే ఈరోజు బాగుంటుంది అనే సానుకూల ఆలోచన రోజును ఉత్సాహంగా ప్రారంభిస్తుంది. జీవితం అనే ఆటలో గెలిచిన వారు ఓటమి అనే భయాన్ని తప్పించుకుంటారు, మరియు ఓడిన వారు దానిని గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. నీవెంతటి వేషం భాష మార్చినా నీ డాబు దర్పం చూసి అందరూ నీకు సలాం కొడతారేమో, కానీ నీ గుణం తెలిసిన వాడెవ్వడూ నిన్ను చూసి హర్షించడు. మానవ సంబంధాలకు మరణం ఉండదు, కానీ నిర్లక్ష్యం, అహంకారం, అనుమానంతోనే అవి దూరమైపోతాయి. ఎవరైనా నిన్ను అవమానిస్తే వినయంగా ఉండకు. ఎవరైనా నిన్ను ప్రశంసిస్తే వినయంగా ఉండు. మనిషి బలం నమ్మకమే, బలహీనత నమ్మకమే. అందుకే మనల్ని నమ్మిన వాళ్ళ ఆశను ఎప్పటికీ వమ్ము చేయకూడదు. నువ్వు విజయం సాధించాలి అంటే మొదట నిన్ను నువ్వు ఆత్మవిమర్శన చేసుకుని తప్పులను సరిదిద్దుకుంటూ సాగాలి. అంతేకాని నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళ మాటలు నమ్మకు. కష్టాన్ని నమ్మినవాడు, ఇతరులను గౌరవించేవాడు, ఒకరి మంచి కోరేవాడు, చెడిపోయిన సంఘటనలు లేవి ప్రపంచంలో. పైసలతో పైకి వచ్చినవాడు పైసలు ఉన్న మనిషికే విలువ ఇస్తాడు. కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువ ఇస్తాడు. మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు. మనస్సుని పరిచయం చేసుకోవడంలోనే నీ గొప్పతనం ఉంది. నలుగురు చెప్పగానే మారిపోయేది, నలుగురిలో నిరూపించుకోవాల్సినది కాదు నమ్మకం అంటే. అది మనసులో నుండి పుట్టి జీవితంలో సాగే నిత్య బాటసారి. జీవితం బాగుపడాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని చెబుతారు, కానీ
బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. దృఢమైన వ్యక్తిత్వం గలవాడు దిక్కుతోచని స్థితిలో కూడా ఏదో ఒక విషయం మీద బలంగా దృష్టి నిలుపుకుంటాడు. కష్టాన్ని అధిగమిస్తాడు. అనవసరపు ఆలోచనలు బుర్రలో నుంచి ఖాళీ చేయించు. ఒక రూపు ఆకారం లేకుండా నీరులా ఉండు. చదువు అంటే మనకు కావలసినదంతా తెలుసుకోవడం. జ్ఞానం అంటే మనకు అవసరం లేనిది వదిలిపెట్టగలగడం. బాధలు అనేవి గాలి లాంటివి. అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్టు బాధపడకు. చాలామంది అందులో ఈత కొడుతున్నారు. అవసరాలకు అనుగుణంగా తనను తాను మార్చుకునే మనస్తత్వం మనదైతే అందరూ మనవారే. పరాయి వారెవరూ ఉండరు. పోగొట్టుకోవడము ఉండదు. మనం పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనము ఎదుటివారికి హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని తెలుసుకోలేకపోతున్నాం. మీరు కళ్ళను మూసుకుంటే వెలుతురు అగుపించదు. అలాగే మీ మనస్సులో ఏదో పెట్టుకుంటే ఎదుటివారు మంచి చెప్పినా చెడుగా అనిపిస్తుంది. శుద్ధి చేస్తే శుభ్రం కానిది అంటూ ఏదీ లేదు. అది శరీరమైనా, వస్తువైనా, మనసు అయినా, మన ఆలోచన విధానమైనా. గతం మనిషికి పాఠం కావాలి, కానీ శోకం కాకూడదు. గతం నేర్పిన పాఠాలను భవిష్యత్తుకి పునాదులుగా మార్చుకోవాలి. చెడు చేస్తున్న వారికన్నా చెడును చూస్తూ నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం. మన విల్లును చూసి పారిపోయే శత్రువుతో ఎందుకు యుద్ధం చేయాలి? ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారము లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారము లేదు, సమస్యలు లేని మనిషి లేడు. వీటన్నింటినీ చిరునవ్వుతో జయిస్తేనే జీవితం. అనుభవం మీ ఉత్తమ గురువు. జీవితం ఉన్నంత వరకు నేర్చుకుంటూ ఉండాలి. భూమి మీద ప్రతి మనిషికి కూడా పొగరు అనేది ఉండాలి. ఆ పొగరు అనేది ముందుకు నడిపించే విధంగా ఉండాలి, కానీ ముంచేసే విధంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకో. నింద నిజమైతే తప్పక దిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లో నెట్టేసేదిగా కాదు. విజయం గొప్పది కాదు, సాధించిన వారు గొప్ప. బాధపడటం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడు గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకునేవాడు గొప్ప. ధర్మం విలువ ఎంత తరిగినా అది ఎప్పుడూ నశించదు. అధర్మం విలువ ఎంత పెరిగినా అది ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. ఒక స్త్రీ పురుషుని వెనక ఉంటే బలహీనత కాదు, బలమై ఉంటుంది. పురుషుని ముందుంటే అహంకారం కాదు, కవచమై ఉంటుంది. పురుషునితో సమానంగా ఉంటే జీవితాన్ని నవవసంతంగా మార్చేస్తుంది.